సార్ నమస్తే. మీ పేరేంటండి? చిన్నారావు. చిన్నారావు. మీరు మగ్గం వృద్ధా? మీరే సొంతంగా నేసేవాళ్ళ? సొంతంగా. ఏం నేసేవాళ్ళు? సొంతంగా ఇది కూడా ఇవి కండువాలు గట్రా వేసుకుంటాం. కండువాలు అంటే పైన ఓన్లీ కండువాలు ఒకటే నేసేవాళ్ళ? అంటే మా వాళ్ళు ఉన్నప్పుడు పంచులు నేసేవాళ్ళం. మా ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ చనిపోయి నేను ఒక్కనే కదా. ఓకే. మీ ఆవిడ ఎలా చనిపోయారు? క్యాన్సర్. క్యాన్సరా? ఏ క్యాన్సర్ అండి? గొంతు క్యాన్సర్. థ్రోట్ క్యాన్సర్ వచ్చిందా? ఎన్నాళ్ళు ఉన్నారు? బ్రతికున్నారంటే ఇంచుమించు 4 నెలలు అలా ఉన్నారు. వైజాగ్ శ్రీకాకుళం తీసుకెళ్ళాం. శ్రీకాకుళం 4 హాస్పిటల్ తీసుకెళ్ళి వైజాగ్ తీసుకెళ్ళాం. వైజాగ్ నుండి చూపించుంటే ఆపరేషన్ పడితే మా వాళ్ళు జడిసిపోయి అలా బ్యాంక్ పెట్టేసుకొని మరి 12 రోజులు అలాగా నీరు భోజనం మంచి ఏడ్చెడ్డ లేకుండా. అది క్యాన్సర్ అని అప్పటికి చెప్పలేదు? అప్పుడు అట్లా లాస్ట్ చెప్పారు. ఇండిస్కోప్ పెట్టిన తర్వాత అప్పుడు చెప్పారు క్యాన్సర్ అని. 2,50,000 అయింది. శ్రీకాకుళం వైజాగ్ వెళ్ళి మీరు అప్పు చేశారా? అప్పు చేశారు. ఇంటి మీద ఇంటి మీద అప్పు చేశారు. ఇంటి మీద అప్పు చేశారా? ఎంత ఉంది అప్పు? అప్పుడు 2,50,000 వచ్చింది. మా వాళ్ళు చనిపోయిన తర్వాత 2,00,000 రూపాయలు డబ్బులు వచ్చాయి. 2 లక్షలు డబ్బులు కట్టి అలాగా మళ్ళీ రికవర్ చేశారు. చేసి 50,000 అప్పు ఉంది. ఇప్పుడు మీరు మగ్గం పని చేస్తున్నారా? మగ్గం పని ఒక్క నెంబర్ ఎలా చేసుకుంటారా? అలాగే ఒక కాల్ యాక్సిడెంట్ అయింది. చేసినవి ఆల్రెడీ ఉన్నాయా? ఆల్రెడీ చేసి ఇచ్చేస్తాను. ఎప్పుడప్పుడు ఇచ్చేస్తాను. ఎన్ని చేస్తారు రోజుకి? రోజుకి ఒకటి అవుతుంది. రోజుకి ఒకటి అవుతుందా? ఒకటే అవుద్ది. దాని రేట్ 75 రూపాయలు అమ్మ. దాని నూలు మంచి చెడ్డ అన్ని పోగా కూలి పోగా బయట కూలి అని పోగా మాకు మిగిలిన 20 రూపాయలు మిగులుతుంది. కొంతమంది అయితే రోజుకి 20 రూపాయలు వస్తుంది. రోజుకి 20 రూపాయలు వస్తుంది. మరి అందులో మీకు ఏం లాభం ఉంటుంది? లాభం లేకపోతే మరి అలా బయట పైన నెట్ చేసుకోలేక బయటకి ఎక్కడికి వెళ్ళలేక. ఎన్ని గంటలకు అంటే ఒక రోజు అంత టైం పడుతుందా? మరి ఇంటి పైన వండుకొని నీళ్ళు తీసుకొని వాకలు తుడుచుకొని చేసుకొని బయట పైన చేసుకొని ఉండి వెళ్తాను. మరి రోజుకి ఒకటే చేయగలుగుతున్నారు మరి 20 రూపాయలకి రోజు అంటే? మరి అంటే అలా కూకోలేక మరి రేట్ చేస్తాం. మరి బయట పనికి బయట కూలేట్ చేసుకోలేక కావాలి. మరి మీరు నేసేది ఖద్దరుదా లేకపోతే నార్మల్? ఇక్కడ ఆల్ పంచలు నేస్తున్నారు కదా? నార్మల్గా వాళ్ళు నార్మల్. ఖద్దరు పంచలు అంటే మరి సొసైటీకి వెళ్ళిపోవాలి. లేదంటే మన సంఘం ఉంది బస్ స్టాండ్ కదా, అది వాళ్ళు నేస్తారా? ఖద్దరు. ఓకే. ఇట్లాంటివి మీరు నేస్తారా? భుజం మీద వేసుకున్నాం. ఇట్లా ప్లెయిన్ గా ఉన్నాయి. ప్లెయిన్ అంటే ఒక రైతులు ఇలా వేసుకోవడానికి మామూలు ఇలా వేసుకున్నాను. 2 షేడ్స్. ఓకే. ఇలా మడత మీద ఉండేది ఇలా వేసుకోవాలి. ఇంకా మిగతా ఆధారం ఏంటి మీకు? పెన్షన్ డబ్బులు వస్తాయి. ఏవర్స్ పెన్షన్ 60 సంవత్సరాలు నేతలకి ఆ డబ్బులు వస్తాయి. దాని మీద కాల్ చేయాలి. ఎంత వస్తుంది? 2,250. ఓకే. మీకు పిల్లలు? ఒక మా పిల్ల. ఎక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ చేస్తాను. సరిగ్గా ఇంటికి రాడు. ఈ వృత్తి ఏమి తనకు రాదా? ఎందుకు నేర్పించలేదా మీరు? చిన్నప్పుడు పెట్టి నేర్పించలేదు. ఎందుకని? మీ వృత్తి మామూలుగానే నేర్పించకపోయినా కూడా మనం చేస్తూ ఉంటే కూడా వచ్చి కూర్చొని ఏదో చేస్తూ ఉంటారు. తనకు అది ఆశ లేదా? బాధ్యత లేదా? ఎందుకలా పెరిగాడు? అమ్మ చనిపోయి మారిపోయాడు. వాళ్ళ అమ్మ చనిపోయి ఎంతకాలం అవుతుంది? 2వ సంవత్సరం నడుస్తుంది. 3వ సంవత్సరం వస్తుంది. వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు అబ్బాయికి? 21 ఉంటుంది. 18 ఏళ్ళ వరకు అయితే పెరుగుతారు కదా. సడన్గా మారిపోయి అట్లా ఏం లేదు. మొదటి నుంచి అలాగే ఉన్నాడా లేకపోతే? మొదటి నుంచి మన అమ్మ కొంచెం జడుచుకొని ఉండేవాడు. అమ్మ ఇంట్లో మీద అంత ఇది లేదా? తను ఏమైనా ఉద్యోగం చేస్తున్నాడా? ఉద్యోగం ఎట్లేదా? మరి ఎలా తిండి అది తనకి ఎలా వస్తుంది? ఎక్కడ బట్టల షాప్లో ఎక్కడ జాయిన్ అయ్యి ఇక్కడికి వచ్చి వెళ్తూ వస్తూ ఉంటాడు. వస్తే తెల్లారి వస్తాడు, లేకపోతే రాడు. మధ్యాహ్నం రాలేదు. ఆడిష్టం ఏదంటే ఇంట్లో కేకలు. ఖర్చుకి డబ్బులు ఏమైనా పెట్టాం. మరి తిండి ఎలా వస్తుంది? తను వస్తే వంట చేస్తారా మీరు? నేను వంట చేస్తాను. వస్తే వస్తాడు, లేకపోతే రాడు. వంట చేస్తే మరి అడగాలి కదా మీరు ఖర్చు. అంటే మరి నాకు అక్కడ ఒకసారి అట్టి కేకలు వేసుకుని తెస్తే 100-100 ఎత్తాడు ఒక నెల, లేకపోతే అదే లేదు. బాధపడ్డాం. అక్కడ ఇక్కడ అప్పు చేసుకొని వీళ్ళు పెన్షన్ వచ్చిన దాకా అప్పు చేస్తాను. పెన్షన్ ఇస్తే వాళ్ళు అప్పు తీర్చేసి నేను రేషన్ ఇస్తాను. తీసుకుంటారా? రేషన్. అంకుల్ 3,000 రూపాయలు ఖర్చులు ఉంచుకోండి. సరేనా? కడుపు నిండా అన్నం తినండి. ఓకేనా? 2 నెలలైనా నా పేరు చెప్పుకొని మీరు కంప్లీట్గా అన్నం తింటే చాలు. నాకు వస్తాను.